అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎవరైతే రాస్తున్నారో అయితే ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంట్రన్స్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఏ సిలబస్ ఉంటుంది, ఏ సబ్జెక్టులు అనేవి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుందో అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అయితే వివరాలకు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుందన్నట్లయితే February 8, 2025 ఉంటుందని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కంప్లీట్గా ఇప్పుడు అయితే ఈ ఎగ్జామినేషన్లో ఏ సిలబస్ అనేది ఉంటుంది, ఏ సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది Saturday 8th February 2025 అని ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ తాలూకా డ్యూరేషన్ అంటే ఎంత టైం అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనుకున్నట్లయితే 2.5 hours అనేది ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి ఏంటంటే ఒక ఎక్స్ట్రాగా 50 minutes అనేది ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీరు సెకండ్ పాయింట్లో చూసుకోవచ్చు. అయితే వాళ్ళకు కూడా ఏంటంటే ఒక సర్టిఫికేట్స్ లాంటిది ఏదైనా చూపించినట్లయితే మాత్రమే వాళ్ళకు కూడా ఒక 15 minutes టైం అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ షెల్ బి ద జవహర్ నవోదయ విద్యాలయ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కన్సెంటర్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ఈ జవహర్ నవోదయ విద్యాలయ ఏవైతే ఉన్నాయో అక్కడే కండక్ట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఏదైతే మీ జిల్లాకు సంబంధించినటువంటి జవహర్ విద్యాలయ ఏదైతే ఉందో ఆ నవోదయ స్కూల్లో మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నది జరుగుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది హిందీలో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అయితే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ ఏదో ఒక లాంగ్వేజ్లో మాత్రమే మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ కానీ లేదంటే హిందీలో కావాల్సి వస్తే హిందీలో కానీ. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ షెల్ నాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ద ఫామ్. సో ఆన్లైన్ ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే మీరు ఇచ్చున్నారో ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్స్ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ OMR షీట్. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు OMR షీట్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ తాలూకా టోటల్ రివ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ టెస్ట్లో ఏ సబ్జెక్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూద్దాం. అలాగే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో ఈ ఎగ్జామినేషన్ టెస్ట్కి మ్యాథమెటిక్స్, అలాగే జనరల్ సైన్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది ఈ 4 లాంగ్వేజ్ల్లో అంటే 4 సబ్జెక్టుల్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా ఈ ఏవైతే 8th క్లాస్ సిలబస్ ఉందో ఆ 8th క్లాస్ సిలబస్ ఏవైతే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ లేదా మ్యాథమెటిక్స్లో కానీ జనరల్ సైన్స్లో ఉండేటువంటి ఏవైతే లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు చూసుకునేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి 15 marks ఉంటుంది, అలాగే 15 questions ఇస్తాడు. హిందీకి వచ్చేసరికి 15 questions 15 marks ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 35 questions 35 marks ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అనేది 35 questions ఉంటాయి, ఇవి 35 marks. సో టోటల్గా
ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఏవైతే 8th క్లాస్ సిలబస్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ నుంచి ఏదైతే 8th క్లాస్ రిలవెంట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ నుంచి లెసన్స్ నుంచి ఇక్కడ మనకి ఈ టోటల్గా 100 మార్క్స్కి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అయితే ద టెస్ట్ విల్ బీ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ 2.5 hours డ్యూరేషన్ వితౌట్ ఎనీ బ్రేక్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. దీనికి 2.5 hours అనేది ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. అండ్ మధ్యలో ఎలాంటి బ్రేక్, వితౌట్ ఎనీ బ్రేక్ అన్నాడు అంటే ఇక్కడ మీకు మధ్యలో ఎలాంటి బ్రేక్ అనేది ఇవ్వడం జరగదు. అంటే ఎగ్జామినేషన్ ఖచ్చితంగా 2.5 గంటలు రాయాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్ హ్యాస్ టు స్కోర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ పర్ NVS క్రైటీరియా ఇన్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏవైతే వాటి క్వాలిఫైయింగ్ మినిమం మార్క్స్ ఉన్నాయో ఎవరైతే క్వాలిఫైయింగ్ మినిమం మార్క్స్ క్వాలిఫై అవుతారో 4 సబ్జెక్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. హౌఎవర్ ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ద 3 సబ్జెక్ట్స్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ టెస్ట్ అనేది ఏదైతే ఉందో ఈ సెలక్షన్ టెస్ట్లో మెయిన్గా మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారని అనుకున్నట్లయితే ఇక్కడ 3 సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని తీస్తారు. అయితే అందులో మ్యాథమెటిక్స్, సైన్స్, అలాగే 1 of the 2 లాంగ్వేజెస్ ఏదైతే మనకి ఏదో హిందీ కావచ్చు లేదంటే ఇంగ్లీష్ కావచ్చు ఏదైతే ఉందో ఆ 3 లాంగ్వేజెస్ని అంటే 3 సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి ఈ ప్రిఫరెన్స్ అనేది అంటే సీట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ దెర్ ఈజ్ ఏ టై విత్ ద సేమ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100. సో ఇన్ కేస్ ఎవరైనా ఈ 100 మార్క్స్లో ఎవరికైనా టై అయినట్లయితే వాళ్ళని ఎలా తీసుకుంటారంటే ద ఫాలోయింగ్ క్రైటీరియా విల్ బీ ఫాలోడ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్సెస్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని టై అయినట్లయితే వాళ్ళకి ఈ కింద ఇచ్చేటువంటి అయితే కొన్ని ఆర్డర్స్ని బేస్ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్స్ని ఎలా ఫిలప్ చేయాలి, అసలు ఆన్సర్ ఫిలప్ చేయడానికి ఏముంటుంది, ఏ రూల్స్ని పాటించాలనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్లో ఏ సెపరేట్ OMR షీట్ ఆన్సర్ షీట్ విల్ బీ ప్రొవైడ్. మనకి ఒక OMR షీట్ ఆన్సర్ షీట్ చేయడానికి ఒక ఆన్సర్ షీట్ అనేది OMR షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు indicate their answers at an appropriate place on the OMR sheet. అయితే ఇక మనకి ఏవైతే OMR షీట్లో మనకి ఇచ్చేటువంటి ఏదైతే OMR షీట్ ఉందో ఆ OMR షీట్లో ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రెండో పాయింట్లో చూసుకునేసరికి ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ టు బి యూజ్ టు రైట్ ఆన్ ద OMR షీట్. ఓన్లీ OMR షీట్లో ఆన్సర్ రాసేటప్పుడు ఓన్లీ బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ మాత్రమే వాడాలి. ఎలాంటి ఇంక్ జెల్ పెన్స్ కానీ లేదంటే పెన్సిల్ కానీ యూజ్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ దేర్ ఓన్ బాల్ పాయింట్ పెన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే యూజ్ ఆఫ్ పెన్సిల్ ఈ స్ట్రిక్ట్లీ ఫార్బిట్. అంటే అసలు పెన్సిల్ యూజ్ చేయడానికి ఎలాంటి ఆస్కారం అనేది లేదని ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసరికి ఫర్ ఈచ్ క్వశ్చన్ దేర్ ఆర్ 4 ప్రాబబ్లీ ఆన్సర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్స్ చేయడానికి ఒక్కొక్క దానికి 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి. అందులో మనకి ఏంటంటే ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఒకదానికి మనం ఇక్కడ చూపించేటట్టుగా బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బబ్లింగ్లో కూడా మీరు చూసుకోవచ్చు ఏవైతే ఇక్కడ ABCD అని ఇచ్చాడు. ఈ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్కి మాత్రమే మనం ఇక్కడ కంప్లీట్గా బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బబ్లింగ్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అవి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ క్లియర్గా చూపించాడు కదా
ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్కి మాత్రమే, ఒకదానికి మాత్రమే మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. లేదా నేను ఆల్రెడీ దీనికి చేశాను, రెండో దానికి చేసినట్లయితే అలాంటి దానికి వ్యాలిడ్ మార్క్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 4th పాయింట్ చూసుకున్నట్లయితే నో చేంజ్ ఇన్ ద డార్క్ అండ్ సర్కిల్ ఈజ్ అలౌడ్. ఒకవేళ మనం తప్పుగా రాసేసినట్లయితే దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. అలాగే స్ట్రైకింగ్ అండ్ అప్లయింగ్ వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్స్, అంటే వైట్నర్ రాయడం కానీ దాన్ని ఎరైజ్ చేయడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఓఎంఆర్ షీట్లో చేయడానికి లేదు. అంటే ఏమైనా అలా చేసినట్లయితే మనకి ఆన్సర్ షీట్లో ఉన్నటువంటి ఆన్సర్ని కన్సిడర్ అనేది చేయరు. నెక్స్ట్ వచ్చేసరికి 1 మార్క్ విల్ బీ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నో నెగిటివ్ మార్కింగ్ విల్ బీ డన్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. కాబట్టి ఒక ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే కంపల్సరిగా ఒక మార్క్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ అది తప్పైతే అక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఇది మీరందరూ గమనించాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సబ్జెక్టులు అనేవి మనకి 4 సబ్జెక్టుల నుంచి సిలబస్ అనేది రావడం జరుగుతుంది. అయితే మొదటగా మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనకి 15 మార్క్స్ ఉంటాయి. అలాగే ఇది కూడా ఈ సిలబస్ అంతా కూడా ఏదైతే ఎగ్జామినేషన్ 8th క్లాస్ సిలబస్ ఉందో ఆ సిలబస్ నుంచే కొన్ని టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కొన్ని టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి కాంప్రహెన్షన్, అంటే ఇక్కడ మనకి అన్సీన్ ప్యాసేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అన్సీన్ ప్యాసేజ్లో మనకి ఒక క్వశ్చన్ అనేది అడుగుతాడు, దాని నుంచి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే పైన ఉన్నటువంటి ప్యాసేజ్ని చదివి కిందని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వర్డ్ అండ్ సెంటెన్స్. అయితే ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్డ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి మనం ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్కి వచ్చేసరికి స్ట్రక్చరింగ్ స్పెల్లింగ్. అయితే స్ట్రక్చర్ అండ్ స్పెల్లింగ్ అన్నాడు, అంటే స్పెల్లింగ్లో ఏమైనా కొన్ని మిస్టేక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ మిస్టేక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఏదైతే రాంగ్ స్పెల్లింగ్ ఉందో ఆ రాంగ్ స్పెల్లింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్ జంబుల్డ్ వర్డ్స్, అంటే ఇక్కడ జంబ్లింగ్ వర్డ్స్ ఉంటాయి. ఆ జంబ్లింగ్ వర్డ్స్ని మనం కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5th ప్యాసివేషన్, అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 6th యూజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇక్కడ కంప్లీట్గా 6thలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఇస్తాడు. నెక్స్ట్ 7thకి వచ్చేసరికి మోడల్ ఆక్సిలరీస్. అలాగే 8thకి వచ్చేసరికి యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. 9th టాపిక్ వచ్చేసరికి టెన్స్ ఫార్మ్స్, అంటే ఏ టెన్సెస్ ఎలా ఉంటాయి, టెన్సెస్ని కన్వర్ట్ చేయటం, ఒక టెన్స్ ఇచ్చి వేరొక టెన్సెస్లోకి మార్చడం. నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్టెడ్ స్పీచ్. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్లో 10 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి 15 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి హిందీ. అయితే హిందీలో మనకి హిందీ కూడా 15 మార్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విషయాన్ని ఇచ్చాడు. అయితే మనకి ఇందులో ఏ కేటగిరీస్ వైజ్గా మనకి బిట్స్ అనేవి రావడం అనేది జరుగుతుందో చూసుకున్నట్లయితే ఫస్ట్గా వర్ణ విచార్, అంటే వర్ణ విచ్ఛేదం నుంచి ఇక్కడ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసరికి శబ్దభేదం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్కి వచ్చేసరికి ప్రత్యయ్, అలాగే విలోమ్ సద్, వీటి నుంచి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 4th టాపిక్ వచ్చేసరికి శబ్ద వివేక్ అనే దాని నుంచి, శబ్ద ప్రయోగం నుంచి వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పదభేద్, అంటే ఈ పదభేద నుంచి వస్తాయి. నెక్స్ట్ 6th టాపిక్ వచ్చేసరికి పద పరిచయ్. ఇక్కడ పద పరిచయం నుంచి కూడా
బిట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే నెక్స్ట్ అశుద్ధ వాక్యకే శుద్ధ కర్ణ అంటే సరిగా ఇవ్వరు, సో వాటిని కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 8th టాపిక్లో సరళ వాక్య సంయుక్త వాక్యాల గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 9th ముహావర నుంచి రావడం జరుగుతుంది. 10th వచ్చేసరికి లోకోక్తి నుంచి ఇలా మొత్తం మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ చూద్దాం. అయితే జనరల్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి రావడం జరుగుతున్నాయి కొన్ని బిట్స్. అలాగే సెకండ్ చాప్టర్ అయినటువంటి మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫా, ఇందులో వచ్చేసరికి ఇదంతా కూడా బయాలజీలో ఈ 2 లెసన్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజిక్స్లో వచ్చేసరికి చాప్టర్ 3 కోల్ అండ్ పెట్రోలియము, అలాగే 4th కాంబూషన్ అండ్ ఫ్లేము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 5th చాప్టర్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. 6th చాప్టర్ వచ్చేసరికి రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. 7th చాప్టర్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. 8th చాప్టర్ వచ్చేసరికి ఫోర్స్ అండ్ ప్రెజర్. సో ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ నుంచి బిట్స్ అనేది అడిగేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఇక్కడ డీటెయిల్గా ఏ టాపిక్స్ నుంచి కూడా మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇక్కడ క్లియర్గా రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 9th లెసన్ ఫ్రిక్షన్, అలాగే 10th టాపిక్ వచ్చేసరికి సౌండ్. 11th చాప్టర్కి వచ్చేసరికి 11th చాప్టర్కి వచ్చేసరికి కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు. అలాగే 12th చాప్టర్కి వచ్చేసరికి సమ్ నేచురల్ ఫినామినా. సో ఇవి మనకి బయాలజీ అండ్ ఫిజిక్స్ నుంచి వచ్చేటువంటి లెసన్స్, అలాగే టాపిక్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి 13th చాప్టర్లో లైట్ అనేటువంటి ఏదైతే లెసన్ ఉందో వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మ్యాథ్స్ గురించి చూద్దాం. అయితే మ్యాథ్స్లో మనకి ఏవైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా లెసన్స్, ఈ లెసన్ నుంచి మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంది. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వీడియో అనేది లాంగ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్క లెసన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మీకు ఏవైతే లెసన్స్ ఉన్నాయో 8th క్లాస్లో ఉన్నటువంటి ఏవైతే వీడియోలో చెప్పుకున్నామో ఈ లెసన్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఎగ్జామ్లో మంచిగా రాసి సీటు పొందగలరు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.